కాకినాడ జిల్లా తుని వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. కాసేపట్లో తుని మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. వైస్ చైర్మన్ ఎన్నుకోనున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నిన్న జరగాల్సి ఉండగా కోరం లేక ఇవాళ్టికి వాయిదా పడింది. మరోవైపు చలో తునికి వైసీపీ పిలుపునిచ్చింది. తునిలో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. బయట వ్యక్తులను పోలీసులు తునిలోకి అనుమతించలేదు. ముఖ్య నేతలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. కౌన్సిలర్లకు రక్షణ కావాలంటే పోలీసులను సంప్రదించాలని సూచించారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వైసీపీ కౌన్సిలర్స్ ను నిర్బంధించి ఓటు వేయకుండా అడ్డుకున్నారని, రామలింగేశ్వరరావు అనే వ్యక్తిపై దాడి చేశారని కేసులు నమోదు చేశారు. ఏ క్షణమైనా దాడిశెట్టి రాజాను అరెస్ట్ చేసే ఛాన్స్ ఉండడంతో తునిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. రైట్, ప్రస్తుతం తునిలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పూర్తి సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి, ఏంటి అక్కడ సిచ్యువేషన్? ప్రస్తుతం తుని వైస్ చైర్మన్ ఎన్నిక రసావర్తంగా మారిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక వైసీపీ మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా చెలో తునికి పిలుపునివ్వడంతో ఇటు జిల్లా వ్యాప్తంగా ఉన్న వైసీపీ ముఖ్య నాయకులందరూ కూడా తుని వెళ్ళడానికి ప్రయత్నాలు చేశారు. అయితే వారిని ఎక్కడికక్కడ కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయనే చెప్పవచ్చు. జిల్లాలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే యువ నాయకుడిపై జక్కంపూడి గణేష్ ను కూడా హౌస్ అరెస్ట్ చేయడంతో అక్కడ కొంత వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కూడా ఇటు తుని వెలుగుతుండే దారి మధ్యలోనే కూడా పోలీసులు అడ్డుకుని నోటీసులు ఇవ్వడంతో ముద్రగడ పద్మనాభం కూడా తుని నుంచి తుని వెళ్ళడానికి అనుమతులు లేవంటూ కూడా పోలీసులు అడ్డుకోవడంతో కాస్త ఇప్పుడు తునిలో అయితే గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే వైస్ చైర్మన్ ఎన్నిక ఈ రోజు ఇప్పటికే 3 సార్లు వాయిదా పడింది. ఈ రోజు కూడా ఇటు జిల్లా కలెక్టర్ కూడా ఇటు ఎన్నిక జరపడానికి అన్నిటినీ కూడా సిద్ధం చేశారు. అయితే వైసీపీ కౌన్సిలర్ల మట్టికి వైస్ చైర్మన్ ఇంట్లోనే కూడా ఇప్పటికీ గృహ నిర్బంధంలోనే ఉండడం, ఇటు ఓటు వేయకుండా ఆ మాజీ ఎమ్మెల్యే కౌన్సిలర్లను అడ్డుకుంటున్నారంటూ కూడా దాడిశెట్టి రాజాపై కేసులు నమోదు చేయడంతో ఇప్పుడు ఒక్కసారిగా కూడా జిల్లా వాతావరణం అంతా వేడెక్కింది. అయితే టీడీపీకి ఇప్పటికే 10 మంది కౌన్సిలర్లు మద్దతు ఇచ్చారు. ఇంకొక 4 కౌన్సిలర్లు కనుక టీడీపీకి మద్దతు ఇస్తే వైస్ చైర్మన్ ఎన్నిక లాంఛనమే అవుతుంది. అయితే ఏదైనా కూడా ఇటు టీడీపీ వైస్ చైర్మన్ ను కైవసం చేసుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతుంది. అయితే ఆ ఎన్నికను అడ్డుకోవడానికి కూడా అదే రీతిలో వైసీపీ కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. తమ కౌన్సిలర్లను ప్రలోభ పెట్టి భయపెట్టి కూడా టీడీపీ తమ కౌన్సిలర్లను లాక్కోవడానికి ప్రయత్నిస్తుందంటూ కూడా ఇప్పటికే వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే చైర్మన్ ఇంట్లోనే ఇప్పటికీ కౌన్సిలర్లు రాత్రి నుంచి కూడా హౌస్ అరెస్ట్ లోనే ఉన్నారు ప్రస్తుతం. అయితే ఇటు జిల్లా వ్యాప్తంగా ఇటు తునిలో ప్రస్తుతానికి 166 BNS 166 క్లాస్ 2 ప్రకారం ఎటువంటి సమావేశాలు ర్యాలీలో కూడా నిర్వహించకూడదంటూ కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. థ్యాంక్ యూ చిరంజీవి.